Hello, hi everyone. This is yours Ganapati sir from Ganapati Institute Kakinada, Andhra Pradesh. ఈ వీడియో క్లాస్ యందు అక్టోబర్ 6 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వైద్య శాస్త్రంలో 2020కి సంబంధించి నోబెల్ అవార్డ్స్ని ప్రకటించడాన్ని గమనించాలి. సో ఇక్కడ నుంచి మనకి ఈ నోబెల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో 6 రంగాల్లో ఇచ్చే నోబెల్ అవార్డ్స్ యొక్క ముఖ్యంగా వ్యక్తులు, వారి యొక్క ఆవిష్కరణలు, వారి పరిశోధనల గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మార్కు ఖచ్చితంగా మనకి ఈ నోబెల్ పురస్కారాలకు సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగటం జరుగుతుంది. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులు గమనించాలి. సో 2020 వైద్య రంగంలో నోబెల్ అవార్డు అనేది ముగ్గురికి ఇవ్వటం జరిగింది, అమెరికన్స్. అయితే ఇందులో ఒక వ్యక్తి బ్రిటిష్ బార్న్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ముగ్గురు కూడా సింపుల్లీ రిమెంబర్ లైక్ దిస్, HRHగా గుర్తుపెట్టుకోండి. HRH. ఒక హెచ్ అనగా హార్వీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్ అనగా రైజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు, హెచ్ అనగా హోటన్గా గుర్తుపెట్టుకోవచ్చు. HRHగా గుర్తుపెట్టుకోవచ్చు. హార్వీ జే ఆల్టర్ అమెరికన్, చార్లెస్ ఎం రైస్ అమెరికన్, అగైన్ మైకేల్ హోటన్ అమెరికన్ బట్ బ్రిటిష్ బార్న్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ముగ్గురికి హార్వీ జే ఆల్టర్, చార్లెస్ ఎం రైస్, మైకేల్ హోటన్, ఈ ముగ్గురికి సంయుక్తంగా ఈ వైద్య శాస్త్రంలో, లేకపోతే దీన్ని మనం మెడిసిన్ అంటాం, లేకపోతే ఫిజియాలజీ అని పిలుస్తాం. సో నోబెల్ అవార్డు లభించడాన్ని గమనించాలి. అయితే మనకి ఈ నోబెల్ అవార్డ్స్ మొత్తం 6 రంగాల్లో ఇవ్వటం మనకి తెలిసిందే. 6 రంగాల్లో. అయితే 5 రంగాల్లో ఇచ్చే అవార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా తదుపరి మనకి 1969లో ఎకనామిక్స్ కూడా ప్రవేశపడ్డాన్ని గమనించాలి. 1969లో ఎకనామిక్స్లో కూడా మనకి నోబెల్ అవార్డు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ 5 రంగాలు కనుక మనం మొత్తం 6 రంగాలు కాబట్టి 5 రంగాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఈ ఫిజియాలజీ లేదా మెడిసిన్, నెక్స్ట్ అదేవిధంగా పీస్ అంటే శాంతి అని పిలుస్తాం, నెక్స్ట్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రం, నెక్స్ట్ కెమిస్ట్రీ, అదేవిధంగా లిటరేచర్. ఈ ఐదు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 రంగాలతో పాటు 6వ రంగమైనటువంటి ఎకనామిక్స్ 1969, ఎందుకంటే ఈ 5 కూడా మనకి 1901లో తొలిసారిగా ఇవ్వటం జరిగింది. అయితే నోబెల్ అవార్డుని ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంవత్సరం 1895గా గుర్తుపెట్టుకోవాలి. 1895గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ 6 రంగాల్లో ఇచ్చే ఈ అవార్డ్స్లో ఏదైతే పీస్ అవార్డు ఉందో, ఈ పీస్ శాంతికి సంబంధించినటువంటి అవార్డు అనేది నార్వేలో బహుకరించడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా స్వీడన్గా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఎందుకు ఈ అవార్డ్స్ అన్ని స్వీడన్లోనే ఇస్తున్నారని అడిగితే, ఈ డిసెంబర్ 10వ తారీఖున ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ డిసెంబర్ 10న ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించడాన్ని గమనించాలి. ఈయన పేరు మీదుగా నోబెల్ అవార్డులని ఎస్టాబ్లిష్ చేసి ఎవ్రీ ఇయర్ ఇవ్వటం అనేది గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఆల్ఫ్రెడ్ నోబెల్ హీ బిలాంగ్స్ టు స్వీడన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్లనే మనకి ఈ స్వీడన్లో ఒక సంస్థ ఉంది, దాన్నే మనం కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అని పిలుస్తాం. ఈ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ స్వీడన్లో ఉంది. ఈ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ మెడిసిన్ లేకపోతే ఫిజియాలజీలో నోబెల్ అవార్డుని ప్రదానం చేసే సంస్థగా గుర్తుపెట్టుకోవాలి, స్వీడన్. సో కాబట్టి 2020కి సంబంధించి ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఈ ఫిజియాలజీ లేదా మెడిసిన్లో 1901వ సంవత్సరంలో తొలిసారిగా ఈ వైద్య శాస్త్రము లేకపోతే ఈ మెడిసిన్ ఫిజియాలజీలో తొలిసారిగా ఈ నోబెల్ అవార్డుని గెలుపొందింది వాన్ బెహరింగ్గా గుర్తుపెట్టుకోవాలి, వాన్ బెహరింగ్. నౌ కమింగ్ టు దీస్ 3 పర్సన్స్, వీళ్ళు చేసిన పరిశోధన ఏంటని అడిగితే హెపటైటిస్ సి వైరస్ని కనుగొనటం జరిగింది. మనందరికీ తెలిసిందే, హెపటైటిస్ అనేది కాలేయానికి సోకే వ్యాధి. ఈ హెపటైటిస్లో ఒక భాగము మనం జనరల్గా జాండిస్ లేకపోతే పచ్చకామెర్లు అని పిలుస్తూ ఉంటాం. ఈ హెపటైటిస్లో మనకి A, B, C, D, E వంటి వైరసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ హెపటైటిస్ అనేది వైరల్ వ్యాధిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మనకి ప్రధానంగా ఈ BC హెపటైటిస్ ఈ B, C వైరస్లు అనేవి రక్తము ద్వారా వ్యాప్తి చెందుతాయి. హెపటైటిస్ ఏ అనేది మనకు ఆహారము నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. సర్వసాధారణంగా హెపటైటిస్ ఏ అనేది జాండిస్కి కారణమవుతుంది, జాండిస్.
యాక్చువల్లీ జాండిస్ లేదా పచ్చకామెర్లు వస్తే ఏం జరుగుతుంది అంటే స్కిన్ అంతా కూడా మనకి పసుపు రంగులోకి మారటం, ఈ ఐబాల్స్ కూడా పసుపు రంగులోకి మారటం, అదేవిధంగా మూత్రం కూడా పసుపు రంగులోకి మారటం జరుగుతుంది. ఇలా జరగడం గల కారణం రక్తంలో బైలిరూబిన్ అనేటువంటి ఈ పిగ్మెంట్ పేర్కొని పోవటం వల్ల జాండిస్ అనేది కలుగుతుంది. కాబట్టి జాండిస్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హెపటైటిస్లో ఒక భాగము. అందువల్లనే చెప్పాను ఇక్కడ మనకి హెపటైటిస్ ఏ వల్ల సాధారణ జాండిస్ కలుగుతుంది, హెపటైటిస్ ఏ వైరస్ వల్ల సాధారణ జాండిస్ అనేది కలుగుతుంది. అలాగే జనరల్గా బి మరియు సి వీటి వల్ల జనరల్గా హెపటైటిస్ కలుగుతుంది. వాటి హెపటైటిస్ బి అని హెపటైటిస్ సి అని మనం పిలుస్తూ ఉంటాం. బి సిలు అనేవి రక్తం ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఏ అనేది ఆహారము మరియు నీరు ద్వారా వ్యాప్తి చెందటాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ బైలిరూబిన్ అదేవిధంగా బైలివర్డిన్ ఈ రెండు కూడా బైల్ పిగ్మెంట్స్ అంటాం. పైత్య రసంలో ఉన్నటువంటి వర్ణకాలు బైల్ పిగ్మెంట్స్. ఇవి ఎర్ర రక్త కణాలు కాలేయంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందటం వల్ల ఈ పిగ్మెంట్స్ అనేవి ఏర్పడతాయి. కాలేయంలో ఎర్ర రక్త కణాల యొక్క హీమోలైసిస్ జరుగుతుంది. ఆ హీమోలైసిస్ కారణంగా బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బీసీ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ దీస్ పిగ్మెంట్స్. దట్ ఈస్ వన్ ఈజ్ బైలిరూబిన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బైలివర్డిన్. బైలిరూబిన్ పసుపు రంగులో ఉంటుంది. బైలివర్డిన్ అనేది ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఈ పైచిరస వర్ణకంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది జనరల్గా మనకి వాట్ ఈస్ కాల్డ్ హెపటైటిస్కి సంబంధించినటువంటి కాస్త ఇన్ఫర్మేషన్. అయితే ఈ హెపటైటిస్ వచ్చినటువంటి ఈ వ్యాధిగ్రస్తుల్లో కాలేయం కూడా బాగా పాడవటాన్ని గమనించాలి. ఈ కాలేయంలో తంతు కణజాలం బాగా డెవలప్ అయిపోతుంది, ఫైబ్రస్ టిష్యూ డెవలప్ అయిపోతుంది, సిరోసిస్కి దారితీస్తుంది. జనరల్గా ఆల్కహాల్ ఎక్కువగా తాగిన వ్యక్తుల్లో కూడా మనం సిరోసిస్ చూడవచ్చు. దాన్ని ఆల్కహాలిక్ సిరోసిస్ అని పిలుస్తాం. కాబట్టి లివర్ సిరోసిస్కి కారణం కూడా ఇటువంటి వైరస్లు కారణం అవుతాయి. ఆల్కహాలిక్ సిరోసిస్కి కారణం డ్యూ టు ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీహో ఇక్కడ మనకి లివర్కి సంబంధించినంత వరకు హెపటైటిస్ గుర్తుపెట్టుకోవాలి, జాండిస్ లేదా పచ్చకామెర్లు గుర్తుపెట్టుకోవాలి, 3 సిరోసిస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సిరోసిస్ కలగడానికి 2 కారణాలు, ఒకటి ఆల్కహాల్, రెండోది ఈ వైరస్ కూడా కారణం అనేది అవుతుంది. ఇది జనరల్గా మనకి 2020 వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డ్స్గా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ హెపటైటిస్ సి వైరస్ని కనుగొన్నారని చెప్పాను. ఈ ముగ్గురు కూడా కనుగొన్నది ఏంటి? హెపటైటిస్ సి వైరస్. ఈ హెపటైటిస్ సి వైరస్ అనేది ఏ తరగతికి చెందిందని అడిగితే ఫ్లావీ వైరస్ తరగతికి చెందింది. ఫ్లావీ వైరస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదివరకే మనకి ఫ్లావీ వైరస్ కారణంగా వెస్ట్ నైల్ వైరస్ అని పిలుస్తాం. అలాగే డెంగ్యూ వ్యాధి, ఎల్లో ఫీవర్ ఈ 3 కూడా ఫ్లావీ వైరస్ వల్లే మనకి కలగడాన్ని గమనించాలి. అలాగే హెపటైటిస్ సి కూడా ఫ్లావీ వైరస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి 2020 వైద్య రంగంలో నోబెల్ అవార్డ్స్కి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని హిప్పోక్రేట్స్ అనేటువంటి శాస్త్రవేత్తని మనం పిలుస్తూ ఉంటాం. అది మనకి తెలిసిందే. సో 6 రంగాల్లో ఈ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్స్ 1969 గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా 1895లో నోబెల్ అవార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఇటలీలో డిసెంబర్ 10వ తారీఖున చనిపోవడం జరిగింది. డిసెంబర్ 10ని ఈ అవార్డ్స్ని బహుకరించడం కూడా మనకు తెలిసింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ దాదాపుగా 350 పేటెంట్లు కలిగినటువంటి వ్యక్తి. ముఖ్యంగా డైనమైట్ని కనుగొన్నాడు. ఈ డైనమైట్ పేలుడు పదార్థం డైనమైట్ని కనుగొన్నది ఆల్ఫ్రెడ్ నోబెల్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, రైజ్ 2020 సమ్మిట్. ఈ రైజ్ 2020 సమ్మిట్ అనేది వర్చువల్గా జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్చువల్గా జరిగినటువంటి సమ్మిట్. అక్టోబర్ 5న ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 9 వరకు ఈ సమ్మిట్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రస్తుత మంత్రి ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ అనేది అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా దేని మీద ఇది? ఈ రైజ్ అంటే అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్. రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్. ఇప్పుడు అంతా కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే.
నేను ఇప్పుడు చేస్తున్నటువంటి ఫోన్ ఏదైతే ఈ వీడియో క్లాస్ కూడా దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్తులో ఇంకా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలిచే వ్యక్తి జాన్ మెకార్టీ. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్గా పిలువబడే వ్యక్తి అలం ట్యూరింగ్. ఈ అలం ట్యూరింగ్ అనేటువంటి వ్యక్తిని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని జాన్ మెకార్టీని పిలుస్తాం. తెలంగాణ గవర్నమెంట్, ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రం 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా పేర్కొనడాన్ని గమనించాలి. కృత్రిమ మేధ సంవత్సరంగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. అలాగే అబుదాబిలో వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ అబుదాబి, యుఏఈలో ఉంది, అబుదాబిగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో దాదాపుగా 70 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అలాగే 121 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. 126 కోట్ల మందికి ఆధార్ కార్డు సౌకర్యం కూడా ఉండటాన్ని గమనించాలి. సో కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ సెక్టార్లో కానీ, లేకపోతే అనేకమైనటువంటి రంగాలు వ్యవసాయంలో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని భవిష్యత్తులో రోబోల సహాయంతో మనం వ్యవసాయం చేసుకోవచ్చు. రోబో ఒకటి తప్ప అన్నీ చేస్తుంది. ఆ ఒకటేంటో మీకు తెలుసు కానీ, సో రోబోలతో అన్ని రకాలు చేయించుకోవచ్చు ఒకటి తప్ప. మరి అది కూడా చేస్తే మరి మనం ఏం చేయలేం కానీ, సో కాబట్టి జపాన్లో రోబోల సహాయంతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ హాస్పిటల్లో కూడా మందుల సరఫరా కోసం ఈ రోబోలను ఉపయోగిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఫాదర్ ఆఫ్ రోబోటిక్స్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రోబోటిక్స్? యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గిల్గిట్ బల్చిస్తాన్, సింపుల్గా జీబీ అని పిలవచ్చు. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలు గిల్గిట్ మరియు బల్చిస్తాన్. ఈ గిల్గిట్ బల్చిస్తాన్ రెండింటిని సో ప్రావిన్సులుగా ఈ పాకిస్తాన్ ప్రభుత్వము పేర్కొనడాన్ని గమనించాలి. అంటే పాకిస్తాన్ దేశంలో సో ఒక అంతర్భాగంగా ప్రావిన్సులుగా వీటిని పేర్కొనడాన్ని గమనించాలి. గిల్గిట్ బల్చిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఏరియాస్ గిల్గిట్ బల్చిస్తాన్. మరి మనకి ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేయటం, ఆయా ఆర్టికల్స్ని రద్దు చేయటం, జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటం, అదేవిధంగా లడాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటం. సో ఇది లడాఖ్ని చైనా ఒప్పుకోవడం లేదు, జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. సో ఏమైనప్పటికీ కూడా ఈ చైనా యొక్క ఒత్తిడితో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ గిల్గిట్ బల్చిస్తాన్లను ప్రావిన్సులుగా పేర్కొనడాన్ని గమనించాలి. తద్వారా వీళ్ళు పూర్తిగా పాకిస్తాన్లో విలీనం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అయితే ప్రస్తుత పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఈయన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ యొక్క గుర్తు బ్యాట్గా గుర్తుపెట్టుకోవాలి, క్రికెట్ బ్యాట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ప్రపంచంలో పోలియో కేసులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కూడా పాకిస్తాన్. అందువల్ల పోలియో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడేది కూడా పాకిస్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ ఇటీవల కాలంలో పూర్తిగా సౌరశక్తితో నడుస్తున్నటువంటి పార్లమెంట్గా ప్రపంచంలో పేరెన్నికగనటం కూడా గమనించాలి. నెక్స్ట్ స్మార్ట్. వాట్ ఈజ్ స్మార్ట్? ఈ స్మార్ట్ అనేది ఏంటని అడిగితే, ఇది ఒక రకంగా చెప్పాలని అడిగితే ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. ఇది శత్రు జలాంతర్గాములను నాశనం చేసే ఒక ఆయుధమే స్మార్ట్. Now coming to the abbreviation, SMART abbreviation is Supersonic Missile Assisted Release of Torpedo. దీనిలో టార్పిడో ఉంటుంది. మిసైల్ సహాయంతో టార్పిడోని నీటిలోకి ప్రయోగించి శత్రువుల యొక్క ఈ జలాంతర్గాముల్ని ధ్వంసం చేసే ఒక ఆయుధమే స్మార్ట్. ఇటీవల కాలంలో వేలార్ ఐలాండ్, ఒడిస్సా తీరంలో ఉన్నటువంటి వేలార్ ఐలాండ్, అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. చాలా సంస్థలు దీనిలో పార్టిసిపేట్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిఆర్డిఓ కాదు డిఆర్డిఎల్, దీనిలో పాల్పంచుకోవడం కూడా గమనించాలి. అయితే డిఆర్డిఓ యొక్క ఆధ్వర్యంలోనే ఇది రూపొందింది. ఈ డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ జి సతీష్ రెడ్డి మనకి తెలిసిందే. దిస్ ఈజ్ అబౌట్ స్మార్ట్ దేనికోసం? ఇది స్మార్ట్గా శత్రు జలాంతర్గాములని ధ్వంసం చేసే ఒక మిసైల్ అసిస్టెడ్ టార్పిడోగా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, ముంద్రా కృష్ణపట్నం. ముంద్రా ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవు, ఈ రెండు కూడా ప్రైవేట్ ఓడరేవు. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఓడరేవు కృష్ణపట్నం. ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ముంద్రా గుజరాత్లో ఉంది. మరి భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ ఓడరేవు అంటే ముంద్రా చెప్పాలి. భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ ఓడరేవు కృష్ణపట్నం చెప్పాలి. ఈ రెండు ఓడరేవులు అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది. దాదాపుగా కృష్ణపట్నంలో 75% భాగస్వామ్యాన్ని కలిగి ఉంది అదానీ గ్రూప్. గౌతమ్ అదానీ దానికి చైర్మన్. సో ముంద్రా ఓడరేవు అనేసరికి దిస్ ఇస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ పోర్ట్ ఇన్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ కార్గో పోర్ట్ దట్ ఈజ్ కృష్ణపట్నం విచ్ ఇస్ ఇన్ నెల్లూరు. ఈ విషయాన్ని కూడా గమనించండి. నెక్స్ట్ దేవయాని ఉత్తమ్ కోబ్రగడే. కంబోడియాలో భారత రాయబారిగా ఈమె ఎన్నికవడాన్ని గమనించాలి. కంబోడియా రాజధాని నాంఫెన్. కంబోడియాలోనే ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం అయినటువంటి ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం ఉంది. ఆ విష్ణు దేవాలయ నిర్మాత ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. హూ ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆంగ్కోర్ వాట్ టెంపుల్ విచ్ ఇస్ ఇన్ కంబోడియా. నెక్స్ట్ ఎస్ఎస్ఎస్ఎస్, స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయం అంటే జనరల్గా మనం టాయిలెట్స్ చెప్తూ ఉంటాం కదా, మరుగుదొడ్లు. స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ క్యాంపెయిన్లో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ క్యాంపెయిన్లో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో ఇక్కడ ఒక విషయం గమనించండి. మీ అందరికీ కామెంట్స్ని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారు అంటే కామెంట్స్ పెట్టుకోవట్లే, కామెంట్స్ని తీసేస్తూ ఉన్నారు. ఆ కామెంట్ సెక్షన్ని లేపేస్తున్నారు. నేను కామెంట్ సెక్షన్ని ఉంచడానికి, లైక్స్ని డిస్లైక్స్ని ఉంచడానికి మీరు లైక్ కొడతారో డిస్లైక్ కొడతారో అది వేరే విషయం. కానీ కామెంట్ రూపంలో ఎందుకు పెడుతున్నారని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్నటువంటి ఒక ఈశ్వర్ అనే విద్యార్థి కావచ్చు, లేదా ఆళ్ళ రాము అనేటువంటి విద్యార్థి కావచ్చు, ఇలా కొంతమంది విద్యార్థులు వాళ్ళు ప్రతిరోజు కూడా కామెంట్స్ రూపంలో వారి యొక్క సమాచారాన్ని నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నేను కూడా మిస్టేక్ చేయొచ్చు. ఆ మిస్టేక్ను కూడా విద్యార్థులు కరెక్ట్ చేస్తూ ఉన్నారు, రెక్టిఫై చేస్తూ ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కొన్ని సందర్భాల్లో నేను ఉదాహరణ కొర్రమేను శాస్త్రీనామం అడిగాను అనుకోండి, అందులో ఏదో ఒక విద్యార్థి దానికి పెట్టడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా చాలా వాటికి కామెంట్స్ రూపంలో మంచిగా ఉత్తమంగా మనకి రిప్లైలు ఇస్తూ ఉన్నారు. సో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో వారికి నా యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. సో ఎందుకంటే నా నోటితో కనుక ఏదైనా మాట అన్నాను అంటే జరిగిపోతూ ఉంటుంది. సో చాలా సందర్భాల్లో నేను గమనిస్తూ ఉంటాను, పలానా విద్యార్థికి ఉద్యోగం రావాలని మనసులో గాఢంగా సంకల్పం చేశానంటే ఆ విద్యార్థికి ఉద్యోగం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విద్యార్థికి ఉద్యోగం రావాలి భగవంతుడు అని కోరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చాలామంది ఎస్ఐలు మన ఇన్స్టిట్యూట్ నుంచి రావడం కూడా జరిగింది. అంటే నా యొక్క సంకల్ప బలం వల్లనే కాదు, కానీ వారి యొక్క కష్టపడినటువంటి తీరు, వారికి నేను మెంటార్గా, వారికి ఒక గురువుగా ఉండడం బట్టి వాళ్ళు ఆ విజయాలు సాధించడాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క పని ఏంటని అడిగితే, ఎగ్జామినేషన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందో చెప్పే బాధ్యతే గురువులది. మిగతా చదువుకోవటం, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు విద్యార్థులకు సంబంధించినవి. ఎవరు కూడా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టరు. అట్టుపండు కొనుక్కోవటం, ఒలుచుకోవటం, నోట్లో పెట్టుకోవడం, తినడం, దాని యొక్క అమృతంగా భావించటం మీ యొక్క విధి. కానీ ఎక్కడ అట్టుపండు దొరుకుతుంది, ఏ అట్టుపండు మంచిది, సో ఇలాంటివి చక్కెరకేళి బాగుంటుందా లేకపోతే దేశవాళీ బాగుంటుందా, సో ఇలాంటివి చెప్పే బాధ్యత మాది. సో అందువల్ల ఒక విషయాన్ని గమనించండి. కామెంట్ సెక్షన్ అందువల్ల వదిలేయటం జరిగింది. కొంతమంది ఉంటారు ఆటోమేటిక్గా, సో వాళ్ళకి మనం ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. సో నేను మీలాగా చదువుకుని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తినే. ఈ ఒక్క క్లాస్ చేయాలి అంటే ఉదయం 7 గంటల నుంచి, ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి టైము 1 గంట అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమాచారాన్ని అంతా కూడా సేకరించుకుని, ఇటు ఇంగ్లీష్ పేపర్, ఇటు తెలుగు పేపర్, అన్ని పేపర్లు చదువుకుని దాని యొక్క సమాచారాన్ని రాసుకుని, ఈ వైద్య శాస్త్రానికి సంబంధించి
ఈ నోబెల్కి సంబంధించినంత వరకు ఈ వ్యక్తులు దీని మొత్తం ప్రైజ్ మనీ $11,18,000 ఇవన్నీ కూడా అంటే పెంచడం జరిగింది ఈ సంవత్సరం. ఇవన్నీ కూడా కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, స్వీడన్లో ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా రాసుకోవటం. లేదా వైద్య శాస్త్రం తొలిసారిగా ఎవరికి వచ్చింది, వాన్ బెహరింగ్, డిసెంబర్ 10వ తారీఖుని ఎందుకు ఇస్తారు. లేదా భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ వాడరేవు. ఇది ఎక్కడన్నా ఏదైనా బుక్లో ఉంటుందా? ఏదైనా బుక్లో మీకు సమాచారం లభిస్తుందా? అతిపెద్ద ప్రైవేట్ వాడరేవు అని రేపు పొద్దున్న ఎగ్జామ్లు అడిగితే ఏ కోచింగ్ సెంటర్లో అయినా చెప్తారా? ఒకసారి ఆలోచించండి. అందువల్లనే ఒక మార్కు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో మనం ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, దేవయాని ఉత్తమ్ కోబ్రగడే కంబోడియాలో భారత అంబాసిడర్గా అని చెప్పేస్తే సరిపోతుందా? కంబోడియా రాజధాని నాంపెన్ అవసరం లేదా? కంబోడియాలో మనకి ఆంకోర్ వాట్ దేవాలయం అవసరం లేదా? దానికి ఆర్కిటెక్ట్ అవసరం లేదా? ఇవన్నీ ఎగ్జామినేషన్లు అడగలేదా? అలాగే గుజరాత్ చెప్పి వదిలేసింది అనుకోండి. గుజరాత్ యొక్క గవర్నర్ రేపు పొద్దున కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అడిగాడు అనుకోండి, ఒక మార్కు వచ్చినట్టే కదా. గణపతి గారు చెప్పినప్పుడు మేము విన్నాం, ఆ క్లాసెస్ గుర్తుంది. అందువల్ల మీకు ఈ క్లాసెస్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటని అడిగితే, మీరు ఫైనల్ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ రాకముందే మీకు రివిజన్ అయిపోవాలి. ఇప్పుడు నా వే ఆఫ్ స్టైల్ లేదంటే ద వే ఐఎమ్ గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషన్, ఏ విధంగా గణపతి సార్ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ఒక అంశం వచ్చినప్పుడు 4 అంశాలను ఏ విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా జనరల్ స్టడీస్ని కూడా ఏ విధంగా దీనిలో టచ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. రేపు పొద్దున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే ఉందో దీని యొక్క గుర్తు అడిగాడు అనుకోండి, క్రికెట్ బ్యాట్. ఇది ఎవరు తెలుస్తుంది? కేవలం ఈ యూట్యూబ్ క్లాస్ విన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియడానికి ఆస్కారం అనేది లేదు. అలాగే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ వాడరేవు ముంద్రా గుజరాత్లో ఉందన్న విషయం ఎవరికి తెలియదు. లేదా కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, ఈ వైద్య శాస్త్రం నోబెల్ అవార్డుని అందించే సంస్థ స్వీడన్లో ఉంది. ఈ సంస్థ ఇది కూడా తెలియదు. లేదా నోబెల్ అవార్డు ప్రైజ్ మనీ పెంచడం జరిగింది. ఇది పేపర్లో రాసుకుంటే ఈరోజు పేపర్ చదవండి. ఈరోజు పేపర్ చదివితే దీని గురించి రాయడం జరిగింది. అలాగే దీని గురించి గిల్గిట్ బల్చిస్తాన్, ఓకే. ఈ ముంద్రా కృష్ణపట్నం, ఈ స్మార్ట్, వీటన్నిటి గురించి పేర్కొనడాన్ని గమనించాలి. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే మీరు రివిజన్ కంప్లీట్ అయిపోయి రెడీగా టెస్టులు రాసే విధంగా ఉండాలి. అందువల్లనే మనం మేబీ అక్టోబర్ 15వ తారీఖుని కానీ లేదా నవంబర్ 2వ తారీఖుని కానీ ఇన్స్టిట్యూట్ మనకి ఓపెన్ చేసుకుని ఆఫ్లైన్కి వెళ్తాం. ఈ ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు మనకి ఈ బోర్డు మీద ఫేస్ టు ఫేస్ టీచింగ్ చేసే సమయంలో చాలా వండర్ఫుల్గా టీచింగ్ అనేది ఆసక్తి రేకెత్తించే విధంగా 1 గంట సమయం నాకు మీరు ఇస్తే మీకు 1 గంటలోనే 1000 అంశాలు నేను చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 1000 క్లాసులు మీరు వింటే 1 క్లాస్తో సమానంగా మీకు ఆ విధంగా నేను తర్ఫీదు ఇచ్చే శక్తి ఉంది. ఇంకా అవసరమైతే నేర్చుకుంటాం. మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు ఇందులోనే అవసరమైతే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కలిసే విధంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ప్లీజ్ డోంట్ మిస్ దీస్ క్లాసెస్. నా క్లాసెస్ అని నేను చెప్పడం లేదు, నా క్లాసును అసలు మిస్ అవ్వద్దని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వాస్ట్ సిలబస్ మొత్తం అంతా జనరల్ స్టడీస్ అంతా కూడా చాలా వాస్ట్గా ఉంటుంది. ఇందులో ఉదాహరణకి చూడండి, ఈ వీడియో చూసిన వ్యక్తుల్లో హెపటైటిస్ ABCD ఇలా ఉన్నాయి. ఇందులో సాధారణ జాండీస్ని కలిగించే వైరస్ ఏదైనా అన్నాడు అనుకోండి, హెపటైటిస్ A పెడతారు. అలాగే రక్తంలో ఈ బైలీ రూబిన్ పేర్కొని పోవడం వల్ల కలిగేది ఏంటని అడుగుతాడు, జాండీస్, పచ్చకామెర్లు. అలాగే హెపటైటిస్, సిర్రోసిస్. ఇవే కాకుండా మనకి ఈ జాండీస్ కలగడానికి ప్రధానమైనటువంటి కారణం హెపటైటిస్తో పాటు ఈ గాల్ స్టోన్స్ కూడా ఉంటాయి. గాల్ స్టోన్స్ అంటే ఏంటి? మన కాలేయం ఉంటుంది కదా, ఆ కాలేయంలో ఉన్నటువంటి ఒక చిన్న సంచినేమంటాం పిత్తాశయం, గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్లు యూరిక్ ఆమ్ల స్ఫటికాలు పేర్కొని పోవడం వల్ల గాల్ స్టోన్స్ వస్తాయి. కిడ్నీ స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు.
కాబట్టి గాల్ స్టోన్స్ ఏంటి? గాల్ స్టోన్స్ అంటే యూరిక్ ఆమ్ల స్ఫటికాలు. ఇదంతా కాలేయం అనుకున్నట్లయితే ఈ కాలేయంలో పిత్తాశయం ఉంటుంది, గాల్ బ్లాడర్, రైట్. ఇది అక్టోబర్ 6, 2020కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఈ వీడియో ఈరోజు చేయడం గల కారణం ముఖ్యంగా ఈ వైద్య రంగంలో నోబెల్ అవార్డులకి సంబంధించి HRHగా గుర్తుపెట్టుకోండి, హార్వీ రైస్ హోటన్. హార్వీ రైస్ హోటన్, పూర్తి పేరు గుర్తుపెట్టుకోకపోయినా హార్వీ రైస్ హోటన్ అని గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ వీడియో ఈరోజు చేశాను. మీకు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు ఉన్నటువంటి వీడియోస్ రోజువారీగా లేదంటే 2 రోజులకు సంబంధించి కానీ రోజువారీగా మీకు వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, సో ఈవినింగ్ లోపల ఇంకొక వీడియో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ముందు వీడియోలో చెప్పిన విధంగా మీకు దయచేసి నాకు ఈ వీడియోలు కావాలి ఆ వీడియోలు కావాలని అడగొద్దు. నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు ఈ టైం కన్స్ట్రైంట్ని బట్టి సమయాభావం వల్ల ఉదాహరణకి ఈ వీడియో చేయడానికే ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు సమయం పడుతుంది. కొన్నిసార్లు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సమయం పడుతుంది. అంటే రోజంతా ఇంకా నాకు వేరే పని లేకుండా దీని మీదే నేను కూర్చోవడం జరుగుతుంది. నా కష్టాన్ని మీరు అర్థం చేసుకోండి అని నేను చెప్పడం లేదు. మీరు పడే కష్టంతో పోలిస్తే నా యొక్క కష్టం చాలా చిన్నదే. ఆల్రెడీ నేను ఒక 2 సార్లు గవర్నమెంట్ జేఎల్గా టాపర్గా నిలవడం మీకు తెలిసిందే. దానిలో కూడా బోల్డంత కష్టం కూడా ఉంటుంది. ఒక గెస్టెడ్ ఆఫీసర్గా నేను జేబులో ఒక గ్రీన్ ఇంక్ పెన్ పెట్టుకుని బయట తిరిగాను అంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయినప్పటికీ కూడా టీచింగ్ అనేది నా యొక్క ప్యాషన్ కాబట్టి నేను ఈ రంగంలో కొనసాగటం అనేది జరుగుతూ ఉంది. ఎనీహౌ, నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. ఐ విల్ మీట్ యూ టుమారో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.